గత బీఆర్ఎస్ సర్కారుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అప్పటి పాలకుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇప్పుడు వారే అన్నదాతల గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రెండోసారి వాళ్ళు గెలిచిన తర్వాత 21,000 కోట్ల 21,3557 మంది రైతులకు అంటే 21,35,557 మంది రైతులకు 11,909 కోట్ల రుణమాఫీ చేశారు. ఎప్పటి నుంచి 2018 నుంచి 2023 వరకు. అది కూడా ఏకకాల రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతుల మీద 8,515 కోట్ల రూపాయల వడ్డీ భారం పడింది. ఇక ఫిర్యాదుల విషయానికి వస్తే అప్పుడు డీబీటీ రిటర్న్ అయినా అంటే 14 నుంచి 18 దాకా అసలు రైతులకు ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదన్న విషయాన్ని కూడా చర్చ చేయని వాళ్ళు 2018 నుంచి 2023 వరకు ఈ డీబీటీ ద్వారా 2,26,342 మంది రైతులకు సంబంధించిన 14,019 కోట్ల రూపాయలు పంపిణీ జరగలేదు. రెండోసారి వాళ్ళు గెలిచిన తర్వాత 21,000 కోట్ల